ఇండియాలో ఇది విద్రోహ చర్యలు బయట నుంచి అక్కర్లేదు, లోపలే ఉన్నారు అని. అది విని బాధేస్తుంది. అంటే దేశభక్తి అనేది మనందరికైనా, మనం మాట్లాడుకుంటున్నాం మనకేనా, అది ప్లాన్ చేసే వాళ్ళకి లేదా? ఏ జాతి కానీ, ఏ మతం కానీ, ఎటువంటి ఏ సాంప్రదాయం కానీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా పవర్ కోసం ఇండియాని నిర్దోషులను బాంబు పెట్టి ఇది ఎక్కడో చేయడం, అటువంటి స్థితులు కలిగించడం ఎంత దుర్మార్గపరు చర్య. దానికి అన్ఫార్చునేట్లీ పర్హాప్స్ యాజ్ ఎ ఆర్మీ మ్యాన్ మాకు వాళ్ళని ఇది చేసే, వాళ్ళని తాట తీసే పవర్స్ లేవు. అది పోలీస్ పవర్స్ విత్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్తో. లేకపోతే వాళ్ళని ఎప్పుడో అదుపులో పెట్టాలి. అంటే కొన్ని ఓట్ల కోసం మనం ఏమన్నా ఇట్లాంటివి చేస్తే, వాళ్ళకి దోహదం చేసి ఇది చేస్తే ఎంత ఇది మన అమ్మకి ఇది వ్యతిరేక అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం. అది హోప్ఫుల్లీ ది ప్రజెంట్ లీడర్షిప్ ఆర్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ వాళ్ళు గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఈ దీంట్లో కూడా మన సోషల్ మీడియాలో దేశాన్ని బాగు చేయడానికి మనం చేయాలి తప్ప అన్నీ నెగటివ్వి, ఫోర్స్ చేసినవి, ఫేక్ వీడియోస్ ఇచ్చేసి వాళ్ళని ఇది బెదరగొట్టడం కానీ, లేకపోతే వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ప్రొవోక్ చేయడం కానీ, అటువంటిది దట్ ఈస్ రాంగ్. ఈ ఐటీ బిల్ తెచ్చి దాన్ని సరిగ్గా ఉపయోగించి ఇట్లాంటి వాళ్ళని కఠిన చర్య తీసుకుంటేనే వాళ్ళకి గుణపాఠం వస్తుంది. దే షుడ్ బి ఇన్ దేర్ లిమిట్స్. ఎగ్జాక్ట్లీ సార్, క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండా పోయింది. అవునండి. అది మనం ఎప్పుడు ఏంటి, ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కడు యుద్ధరంగానికి వెళ్తాడు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, జనరల్, అమెరికాలో అందరూ ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు ఆర్మీలో పనిచేశారు అని అంటాం. మనకి ఎందుకు అట్లా కాదు? అది వెళ్తేనే కదా తెలిసి వచ్చేది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆంధ్రాలో పుట్టి, ఇది ఆంధ్ర ప్రదేశాల్లో పుట్టి, ఎక్కడో సియాచిన్ గ్లేషియర్లో ఇది ఎవరో వస్తుంటే వాడిని రక్షించడానికి నానా తిప్పలు పడుతూ అక్కడ వాళ్ళు పనిచేస్తుంటే ఇక్కడ ఉండి మిమ్మల్ని కిందికి లాగుదాం, మీకెందుకు ఇది, మీరెందుకు బాగుపడుతున్నారు, నేనే బాగుపడాలి అని చెప్పి అంటే అది చాలా దురదృష్టకరం. నిజంగా యూనిటీ అనేది ఉంటే అలా ఉండదు యాక్చువల్గా. ఇది చేయడానికి ఇదే మీరు చెప్పినట్టు సామాజికంగా సొసైటీలో దాన్ని అవేర్నెస్ తేవడం చాలా ముఖ్యమండి. టువర్డ్స్ దిస్ ఎన్సిసి లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఇది హెల్ప్ చేస్తాయి. పిల్లల్లోనే ఇవి చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా అవుతారు. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను సార్. అంటే మీ దాని ఎగ్జాక్ట్ ఏమంటారో మీ టెర్మినాలజీలో నేను చెప్పలేకపోవచ్చు, నాకు తెలిసినది నేను చెప్తాను. పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఎవరో వస్తారు, మన ఇండియన్ బోర్డర్ నుంచి ఎవరో ఆర్మీ నుంచి వస్తారు. వీళ్ళు మీసం మెల్లేస్తారు, తొడగొడతారు, కోపంగా చూస్తారు, నేను చంపేస్తానట్టుగా చూస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇద్దరు వస్తారు కానీ మళ్ళీ సామరస్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. అది వాగా బార్డర్ అండి. వాగాలో ఇది అటారీ బార్డర్ అంటారు. ఇది లాహోర్కి అమృత్సర్కి మధ్యలో ఉన్న బార్డర్. అక్కడ జాయింట్ చెక్ పోస్ట్ ఉంది. ఓహో. అంటే జాయింట్ చెక్ పోస్ట్ అంటే ఒక గేట్, నా దగ్గర ఒక గేటు, మీ దగ్గర ఒక గేటు. అవునవును, చూసాను. అది మధ్యలో ఇది నా భారత ఇది జెండా ఇక్కడ, మీది పాకిస్తాన్ జెండా అక్కడ. ఇటు సైడ్ బిఎస్ఎఫ్ వాళ్ళు, అటు రేంజర్స్. వీళ్ళు జెండాని పొద్దున్న ఎగరేయడం, సాయంత్రం పూట ఇది కిందకి దించడం. అక్కడ ఇది చూడడానికి దీన్ని రిట్రీట్ సెరమనీ అంటారు. దానికి వచ్చేటప్పుడు చాలా మంది జనాలు, ప్రేక్షకులు వస్తారు. ఎట్లా అయితే సినిమాలో చిరంజీవి డైలాగ్స్ కొట్టి ఇది వాళ్ళని విలన్ని తంతే తప్ప వాళ్ళు తప్పట్లు కొట్టరు, అట్లానే ఏదో ఉండాలి. అమ్మో, అది చూస్తే వీళ్ళు అంతంత ఎత్తు వాళ్ళని తెచ్చి మీసాలు వేసి ఠక్ ఇంత ఎత్తున కొట్టి అవి చేస్తుంటారు. దాని వలన ఇది ప్రేక్షకుల్ని ఇది చేయాల్సింది తప్ప దానికి ఇది ఇట్ ఇస్ జస్ట్ ఎ ప్రొసీజర్ దట్ ఈస్ డన్.
ఓకే ఓకే. విజిటర్స్ వస్తారు అందుకని చెప్పి వీళ్ళు వేస్తారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. అచ్చా, దేర్ ఈస్ నో రిలేటెడ్ విత్ అంటే అంటే వాళ్ళ అఫీషియల్ వర్క్స్ లో ఇది ఒక భాగం కాకపోవచ్చేమో. ఇది అఫీషియల్ వర్క్ లోనే అంటే భారతీయ జెండాని పొద్దున్న ఎగరేయడం, కింద తీసడం అది వాళ్ళది. తర్వాత అది క్లోజ్ చేయడం, అది గేట్ ని క్లోజ్ చేయడం, ఇదనమాట. అది జాయింట్ చెక్ పోస్ట్. ఇటు నుంచి వెళ్లే వాళ్ళు, వీసా ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళి అటు పక్కకు వెళ్తారు. అక్కడ అటారీ బార్డర్ లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, చెక్ చేసుకొని వాళ్ళని పర్మిట్ చేస్తారు ఎవరికైతే పర్మిషన్ ఉందో. అటు అటు నుంచే ఇది మన ట్రేడ్ కూడా అవుతుంది. అదండి మీరు చూస్తుంది. అదే సార్, కానీ భలే అనిపిస్తుంది సార్ వీడియో కానీ యూట్యూబ్ లో కానీ సినిమాల్లో కానీ ఇటువంటివి లేకపోతే ఎవరు చూడరు, తెలియదు కూడా. అసలు వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు తెలిసింది, బట్ భలే అనిపించింది నాకు మాత్రం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ నిజంగా. వాళ్ళంత ఫిట్ గా ఉండడం, అంత ధైర్యంగా అలా అవతల వాళ్ళ ముందు చేయడం. నేను అటెండ్ చేశాను, అది ఓకే, బాగుంటుంది నిజంగా. అవును అవును. ఇప్పుడు ఎలా ఉంది సార్ కాశ్మీర్ పరిస్థితి, ఎలా ఉంది యాక్చువల్లీ? ఇవి కాశ్మీర్ అయితే ప్రశాంతంగా ఉంది, ఎక్సెప్ట్ అనంతనాగ్లో ఇద్దరు పోయారు. ముగ్గురు సివిలియన్స్కి గాయాలు తగిలాయి. ఒక సివిలియన్ ఇది గాయాలతోని అది పోయాడు అనుకుంటా. అటు కుప్వాడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి తప్పించి అక్కడ కాశ్మీర్ ప్రాంతం బాగానే ఉంది. ఇటు జమ్మూ రీజన్లో ఎక్కువగా ఉగ్రవాదం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువయ్యాయి. రియాసీ కానివ్వండి, రజౌరీ కానివ్వండి, ఇటుపక్క డోడా కానివ్వండి, ఇటుపక్క ఎక్కువ అయ్యాయి. దీనిని ప్రోత్సహించే వాళ్ళు ఉండేటక వాళ్ళకి రిసోర్సెస్ సప్లై చేసి, వాళ్ళకి మందుగుండు సామాగ్రి ఇచ్చి, చైనీస్ వెపన్స్ ఇచ్చి, అమెరికన్ వెపన్స్ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని కాపాడడానికి భారత భూభాగంలోనే ఉన్న సింపథైజర్స్, వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఇది సేఫ్టీ దొరుకుతుంది. వాళ్ళు కావలసినప్పుడు వాళ్ళు అటాక్ చేయొచ్చు. దీన్ని చేయాలంటే ఇంటెలిజెన్స్ పెంచాలి, ఎక్కువ ఫోర్స్ ఉండాలి అక్కడ. దీని వలన ఎక్కువ చెకింగ్ చేస్తే స్థానియ ప్రజానీకానికి ఇబ్బందులు పెరగచ్చు. అట్లానే అయింది కదా, ఎలియనేషన్ పెరగచ్చు. కానీ దీన్ని ఆపాలంటే ఇంటెలిజెన్స్, ఫర్మ్ హ్యాండ్లింగ్ అండ్ ఎన్హాన్స్డ్ ఫోర్స్ లెవెల్స్ అవి ఉంటే వీటిని చేయొచ్చు. కానీ ఇది క్యాజువాలిటీస్ మటుకు ఏ ఇన్సిడెంట్లో అయినా అవ్వచ్చు. వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటే, వాళ్ళు కొండ మీద నుంచి మనం ఇది కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళు బాంబ్ వేసినా, రాకెట్ వేసినా ఫస్ట్ క్యాజువాలిటీ మనకి అవుతుంది. తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్తో దాని మొత్తాన్ని చుట్టుముట్టి దాన్ని సెర్చ్ చేసి, వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేసి వాళ్ళని చేయాలి. టెక్నాలజీ ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ డ్రోన్స్, ఆ థిక్ ఫాలియేజ్లో, ఆ కొండల్లో వీటిల్లో అవి డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. డిటెక్ట్ చేసినా కూడా ఇద్దరు మనుషులు కనిపిస్తారు, కానీ ఇద్దరిలో ఎవరి దగ్గర వెపన్ ఉంది, ఎవరు టెర్రరిస్ట్ అనేది చేయడం ఎలా? ఇది గొర్రెలు కాచుకునే వాళ్ళు, కాపర్లు అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి యాక్చువల్గా తెలిసి పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తేనే మనకి మంచిది. ఇది మిగతా వాళ్ళు ఇన్నోసెంట్స్ సివిలియన్స్ వాళ్ళు దీంట్లో పోతే చాలా కష్టం. నిజం నిజం నిజం. కానీ సినిమాల్లో చూపించినట్టుగా ఒక ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరైనా పాకిస్తానీ వాళ్ళకి కనుక పట్టుబడితే వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఇలా ఉంటాయి అని చెప్పి చాలా సినిమాల్లో, యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. అది నిజమా సార్? ఎంతవరకు నిజమంటే? మీరు చూసారు కదా కాలియా? అవును, ఇది సౌరభ్ కాలియాని కళ్ళు పీకేసి అంతా ఇది చేసి, అది చేసి, అది వాళ్ళు ఇదండి. మామూలుగా సోల్జర్స్ అన్నప్పుడు ఇది కొన్ని ధర్మం ఉంటుంది. ఏమిటి, అతను సోల్జరే, తనకి పర్సనల్గా ఏమీ లేదు, మనకి ఏమీ లేదు. కానీ చిత్రహింస పెట్టే మనస్తత్వం వాళ్ళకి ఎటువంటి వచ్చింది? వాళ్ళే రాక్షసులు. ఇంతకుముందు అనేది రాక్షసులు, పిశాచాలు అనే వాళ్ళే అదే కదా. లేకపోతే సోల్జర్గా నేను నా దేశం కోసం పోరాడుతున్నాను, మీరు మీ దేశం కోసం పోరాడుతున్నారు. ముందు నేను మిమ్మల్ని చంపచ్చు, మీరు నన్ను చంపచ్చు, ఇద్దరం పోవచ్చు. కానీ పట్టుబడిన తర్వాత చిత్రహింస చేయడం అనేది పైశాచిక ఇది వృత్తి, ఆ మెంటాలిటీ చూపిస్తుంది.
ఎగ్జాక్ట్లీ. అది కానీ చాలా మన వాళ్ళు అలా చేయరు మళ్ళీ. డిప్లోరబుల్. పొరపాటున వాళ్ళనే గనక మన వాళ్ళు పట్టుకుంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మన వాళ్ళు చేయరు. ఇది ఇంటర్నేషనల్ ఇదేంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు. మనం ఎప్పుడు ఇదేంటి ఎవరికి ఇది మనం అటాక్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కాల్చాలి అంటే ఆ పక్కన వాడికి తగలకూడదు అని చెప్పి చూస్తాను తప్ప పోతే పోతుంది అని చెప్పి ఇద్దరిని కలిపి చంపేయాలి. వేరాజ్ పాకిస్తాన్ వాళ్ళ బలూచిస్తాన్లో ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అందరినీ ఊళ్ళు నాశనం చేశారు, హెలికాప్టర్స్తో వెళ్ళి చేశారు. వాళ్ళు మన వాళ్ళ వేరే వాళ్ళ అనేది వాళ్ళకి ఏమి ఇది లేదు. వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే కదా, అయినా వాళ్ళని సర్వనాశనం చేశారు. వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. ఇట్ ఈస్ వెరీ సాడ్. అవును, కానీ నిజానికి ఆర్మీ దగ్గర మన జవాన్లు అంతా కష్టపడబట్టే, పగలు రాత్రి అలా ఉండబట్టే, డేగ కళ్ళతో కాయబట్టే మన భారతీయులందరూ ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి నిమిషాన్ని. అఫ్కోర్స్ చాలామంది విచ్చలవిడితనంగా అదే స్వాతంత్రాన్ని విచ్చలవిడితనంగా కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ నిజానికి ఒక సైనికుడు పడే కష్టం అంటే ఏం చెప్తారు సార్? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నిద్ర కూడా కష్టమేనండి. అక్కడ బార్డర్ ఏరియాలో మంచు చుట్టూ ఉంటే ఒక చిన్న ఇది దాంట్లో తవ్వుకొని ఒక 2-3 ఉంటారు. అటు చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇటు ఎవరు ఉండరు. ఇక్కడి నుంచి కెరోసిన్ తీసుకువెళ్ళాలి అంటే కింది దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి అది తీసుకురావడానికి కూడా ఒక పెట్రోలింగ్ వెళ్తుందన్నమాట. ఒక 5 అలా. అది కూడా తాళ్లతోని పట్టుకొని దాంట్లో నాటి ఆ తాళ్లని పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మనసు ఒకటే కాదు, కనిపించదు ఏమి. మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు కనిపించరు. ముందెవరు ఉన్నారో తెలియదు. ఆ తాడును పట్టుకునే వెళ్ళడం. ఆ సడన్గా వెళ్తూ ఉంటే పక్కనే ఇది క్రెవేస్ అంటారు, ఒక 30 అడుగులు 50 అడుగులు లోపల పడిపోతారు. ఓ మై గాడ్. ఎన్నో మీరు వినుంటారు, యూట్యూబ్లో చూసుంటారు. దాంట్లో పడ్డ వాళ్ళు ఇది గడ్డ కట్టుకొని ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళని తీశారు. అటువంటి పరిస్థితుల్లో ఇది కెరోసిన్ అంటే కెరోసిన్ చాలా, అది వేడి కావాలంటే కెరోసిన్తోనే అవుతుంది కదా. సార్ టెక్నాలజీ అక్కడ ఇంకేం ఇంప్రూవ్ చేయలేమా మనం? అక్కడున్న వెదర్ కండిషన్స్ కి చేస్తున్నారు, కానీ మన ఇండియాలో రీసెర్చ్ చేశారు, చాలా బాగా జరగట్లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు చైనాలో రీసెర్చ్ ఎంత జరుగుతుందంటే, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి వాడు కనుక్కున్న ఒక చిన్న స్టిక్, లేదా ఒక కారు క్లీన్ చేయడానికి కనుక్కున్న ఒక చిన్న బ్రష్, ఎంత కంఫర్టబుల్గా చేయాలి దాన్ని కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ ఉంటుంది. మన దగ్గర ఒక ప్రాబ్లమ్ని పదే తిట్టుకుంటామే తప్ప ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి, దీనికి రీసోర్సెస్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది లేదు. ఓకేనండి, దేశాన్ని కానీ దేశ పౌరులను కానీ ఇది విమర్శించడం మాకు అలవాటు లేదు. మరి జర్నలిజం మాకు అది కావాలి ఖచ్చితంగా. కాబట్టి దాని మీద అది మీరు దాని గురించి ఏం కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్. అందరూ దేశం కావాలి అని నాలాగే అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో దేశం కోసం, మిగతా వాళ్ళు నా దేశ ప్రజలు కూడా అలానే కష్టపడుతున్నారు, అలానే దేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అని భావిస్తాను. అద్భుతం. యూఆర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ సార్, రియలీ. సార్ తర్వాత మీ కెరియర్లో చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొన్నారు. అవునండి. ఒకసారి వాటి గురించి తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడతారు. ఎలా పెడతారో ఎవరు పెడతారో తెలియదు, కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్నాళ్ళ పాటు మీరు అందులో మీ సేవలు అందించారు కాబట్టి దాని గురించి. ఇది ప్రతి ఆపరేషన్కి లాంచ్ చేసే ముందు కొన్ని నెలల ట్రైనింగ్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్ ఆపరేషన్స్ లాంచ్ చేసే ముందు ఇందిరాగాంధీ గారు శామ్ మానెక్షాని అడిగారు, దాన్ని వెళ్ళి మీరు ఆపరేషన్స్ లాంచ్ చేయాలంటే మేడం నాకు 6 నెలలు కావాలి ఇది ప్రిపేర్ చేయడానికి, ఎక్విప్మెంట్ని పూడ్చుకోవడానికి అని చెప్పి అన్నారు కదా. అట్లానే ప్రతి ఆపరేషన్స్ లాంచ్ అయ్యే ముందు దానికి ప్రిపరేషను, ట్రైనింగ్ కావాలి. నేను లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు ఇది శ్రీలంకలో దేర్ వర్ ఇష్యూస్, శ్రీలంక తమిళ్స్తోని, ఎల్టీటీఈ, సింహళ. దానికి మాకు తెలీదు, ఎప్పుడు లాంచ్ అవుతామనేది మాకు తెలీదు. కానీ ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి, ట్రైనింగ్ చేస్తాం. అప్పుడు సముద్రం గుండా వెళ్ళి ఈ ఆర్టిలరీ గన్స్ని తీసుకువెళ్ళి ల్యాండ్ చేసి ఒక దాన్ని క్యాప్చర్ చేయడం, డిఫెండ్ చేయడం,
దీని గురించి ఇది ప్రాక్టీస్ ట్రైనింగ్ అయ్యిందనమాట. ఎస్ సార్. అదే కాకుండా నేనేమో ఆర్టిలరీ ఫైర్ని కింద కూర్చొని ఒక కొండ మీద కూర్చొని వ్యాంటేజ్ పాయింట్లో కూర్చొని డైరెక్ట్ చేయొచ్చు. చూసి 5-10 కిలోమీటర్ల దూరం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనిమీ స్పాట్ని ఎనిమీ బంకర్ని నాశనం చేయడానికి మేము ఆర్డర్స్ ఇస్తానన్నమాట. అదే ఆకాశంలో ఎగురుతూ దీంట్లో హెలికాప్టర్ నుంచి కూడా చేయొచ్చు. వాకీ టాకీలో చేస్తారా సార్ ఆర్డర్? రేడియో సెట్ ఉంటుంది. రేడియో సెట్ ఇది మామూలు వాకీ టాకీస్ పని చేయవు. సో అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియో సెట్స్ ఉంటాయి, మాతో పాటే ఉంటాయి అవన్నమాట. దానికోసం ట్రైనింగ్ గోవాలో ఇండియన్ నేవీ షిప్లో ఉన్న హెలికాప్టర్ మీద దాంట్లో ఎగిరి గోవా ప్రాంతంలో ఫైరింగ్ చేశానన్నమాట. అప్పుడు అది నేవల్ గన్ ఫైర్ సపోర్ట్ అంటారు. అంటే ఆర్టిలరీ భూమి మీద ఉండి ఎట్లా అయితే ఫైర్ చేస్తుందో అలానే షిప్స్ నుంచి నేవల్ గన్స్ ఫైర్ చేస్తాయి, వీటిని డైరెక్ట్ చేయడం, వీటన్నిటి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ దాకా ఇది నేవల్ షిప్స్లో వెళ్ళి మా గన్స్తో పాటు వెళ్ళి అక్కడ ల్యాండ్ చేసి అర్ధరాత్రి పూట దాన్ని బీచ్ ల్యాండింగ్ అంటారు. అంటే సముద్రంలోనే ఓడ కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడ మేము దిగి నీళ్లల్లోనే వెళ్ళి దానికి చేరుకోవాలి, బీచ్కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు రాత్రి నడిచి అక్కడ ఏదైతే ఆబ్జెక్టివ్ ఇచ్చారో కొండ దాన్ని క్యాప్చర్ చేయడం. మామూలుగా కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి.